మాయ నువ్వేంది ఎప్పుడు పడితే అప్పుడు దీంతో వెళ్ళి రావా? ఇక మా ఉద్యోగాలు అట్లే ఉండాలి పింకమ్మ, తప్పదు. పింకి అది నాన్న తీసి ఆ తరాజ మీద పెట్టు. పెట్టాను మాయ. అది అత్తికలి అలా పెట్టు. ఇప్పుడు అదొకటే, ఆ ఇయర్ బోర్డ్స్ బాక్స్ ఒకటే తరాజు మీద పెట్టు. తరాజు అంటే ఏంటి? ఇంగ్లీష్ మీడియం చదువులు చెవిటోడు ఇద్దరు ఒకటి. అది ఆ వేయింగ్ మిషన్ మీద పెట్టు. నువ్వు నీ ముసలాల ముంచెట్లు అదే ముందే చెప్పచ్చు కదా. నాకు తరాజు అంటే ఏం తెలుస్తుంది? వేయింగ్ మిషన్ చెప్పానా? ఓకే అమ్మ, అంత ఇంగ్లీష్ మీడియం కాదు. ఓకే మాయో చెప్పడం మర్చిపోయినా, మీ అక్క నీకు ఇష్టమైన చారు ఇంకా ఆలుగడ్డ కూడా తెచ్చింది. తినట్లుంది చెప్పు మాయ. ముందు పెట్టదు ఇంకేమ్మా, బీరకాయ కూర వేసుకుంది ఇంకా పెడుతున్నావు. సరేలే, ఇది అయిపోయి వేసుకుంటా. మాయ డ్యూటీ అయిపోయింది మాయ, రెస్టా ఇంకా ఏమైనా డ్యూటీ ఉందా? నైట్ డ్యూటీ ఉంది ఇంకమ్మా, నైట్ పోవాలి. ఎన్నింటికి మాయ? 12 to 3 ఉన్నట్టుంది. భయం కదా మాయ? భయం ఎందుకు? దయ్యాలు కుక్కలు ఎప్పుడు పడితే చెప్పడం మర్చిపోయినా, నైట్ దయ్యం చూసిన. ఏడిపోయా? ఏమైంది? ఏమైందంటే ఇంజిన్ కార్ తీసుకొని చిన్న మబ్బు పోతున్నాం. నిద్ర అంటే నైట్ నిద్ర వచ్చేటాం కదా, నిద్రలోనే పోయి ఆఫీస్ అడుగుకున్నా, డ్యూటీ కాడ అడుగుకొని అబ్జర్వ్ చేస్తున్నా. అటు ఇటు లొకేషన్ చూస్తుంటే వెనకంగా ఎవరో తట్టినట్టు అనిపించింది. బయట ఊకునేమో పాయింట్ అట్లా ఇట్లా మలుచుకునేమో సొక్క పాయింట్లు అని చెప్పేసి ఒకసారి లేచి అటు ఇటు అనుకో మళ్ళీ ఊకున్నా. మళ్ళీ ఎవరో టచ్ చేసినట్టు అనిపించింది. ఇటు చూసిన ఏం లేదు, వెనకాల చూసిన ఏం లేదు. భ్రమ అనుకున్నా. ఈ నైట్ డ్యూటీ అన్నిటినీ ఉంటాయి. మీరు హాయిగా నిద్రపోతారు, ఫ్యాన్ వేసుకొని కూలర్లు వేసుకుని ఏసీలా. నాకేమో నైట్ 8 కాలం మంచిగా నిద్ర వస్తున్నా కానీ ఏం చేయాలి, డ్యూటీ తప్పదు. ఇక నిలబడ్డా కూకున్నా నైట్ డ్యూటీ కదా, ఏం చేసేది, నిద్ర రాదా. అప్పుడు మళ్ళీ అట్లా ఇక కూకున్నాక మళ్ళీ ఎవరో టచ్ చేసి ఏంద్ర వెనక్కి తిరిగితే ఫోన్ అయిపోయింది ఏంద్ర అని చెప్పి ముందు చూస్తే దూరంగా ఒక ముఖం. అరే అక్కడ ముఖం ఉంది ఏంద్ర అని చూస్తే నైట్ ఏదో జరిగిందంటే చెప్తుండ్రు. అరే పెట్టు, నైట్ దయం వచ్చింది తెలుసా, దయాన్ని చూసి. అయితే నేను మళ్ళీ ఫస్ట్ తర్వాత చెప్తా. దూరంగా షట్ల నుంచి ఒక ముఖం మళ్ళీ నా ఫోన్లోకి వచ్చింది. ఇక్కడ ఏందని చెప్పి అక్కడ చూస్తే ఇక్కడ 2 దిక్కులు ఒక్కసారి నిద్ర అంత తీసుకుపోయింది. ఫోన్ ఆన్ చేస్తే ఆన్ కాదు. సార్ మా పక్కన సార్ చూసేలోపు బొమ్మ పోయింది. ఇంద్రియ అంతా అనుకుంటే అవునరా, నేను నైట్ అదే సినిమా చూస్తున్నా. సరేలే, మరి లేకపోతే భయాలు అవుతాయి, దయాలు ఉంటాయి. అసలు మీరు చాల్సిన కాకపోతే ఎందుకు ఉండవు. మరి కాంచన సినిమా నిజం కదా, అవన్నీ స్టోరీస్. మనుషులకు అట్లాంటి అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అట్లాంటి సినిమాలు తీస్తారు. ఏంద్రీ ఇట్లా ఉంది, చింతపులుసా మాడి పులుసా? ఇక చింతపులుసు అని చెప్పి మేము మిరపకాయ కర్రీ మాపింది. ఏంద్రా బిట్టు, మీ అక్క చేసిన వంటలు బాగుంటాయి, మా అక్క చేసిన వంటలు బాగుంటాయి. ప్రస్తుతానికి మీ అక్క ఇక్కడే ఉంది కాబట్టి మీ కౌంటర్లే బాగుంటాయి. ఎంత మార్క్స్ వేస్తాం మా అక్క వంటలకి? 100కి 100 వేస్తాం. మీ అక్క మా వంటలకి? మా అక్క వంటగా మా అక్క సప్లిమెంట్ కూడా పాస్ కాదు. కర్రీ మార్చింది, చింతపండు ఆలుగడ్డ కుర్మా వేసింది. కుర్మా చూద్దాం ఎట్లుందో. తినకుండానే మార్క్స్ ఎట్లా వేస్తాం మాయా? ఫస్ట్ ఏదైనా ఫిజికల్గా నచ్చాలా, ఫిజికల్గా ఫెయిల్. ఇప్పుడు బాగుంటుంది మాయ, తిను మాయా. కూరలో పసుపెక్కు వేసింది, కారం ఎక్కువ వేసింది, ఆలుగడ్డ పచ్చిపులుసునేమో మాడి పులుసు చేసింది. ఈ 2 వేలు దీనికి ఎట్టుందంటే నా భూతో నా భవిష్యత్ ఇట్టుంది. కాబట్టి మా అక్క సప్లీ రాసిన పాస్ కావద్దు వంటల ఎగ్జామ్లో. 8 మార్క్స్ 100 out of 8 8 అంతే. అయ్యో మాయా,
మా మా మమ్మీ మా తమ్ముడు ఎంతో ఇష్టంగా తింటాడు అని అంత కష్టపడి చేస్తే నువ్వు మా మమ్మీని ఫెయిల్ చేసినావు. అది మా తమ్ముడు ఆ నుంచి చేస్తానికి ఎన్ని యుద్ధాలు చేసినా తెలుసా? ఎందుకురా? అగో ఆ నుంచి సైకిల్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకొచ్చేటప్పుడు కింద పడి చారు మొత్తం మింగి మళ్ళా పోయి తీసుకొచ్చిండు. మళ్ళీ అందుకే మా మమ్మీ జాగ్రత్తగా ఇల్లు వేసి తెచ్చింది. నువ్వేమో ఫెయిల్ చేసేసినావు మా మమ్మీ. అంతే అంటావా? సర్లే, మా అక్క కూడా 1 తక్కువ 99 ఏమంటావు ఇప్పుడు? సరే, 1 తక్కువ 99 -99 ఒక 100కి. ఓకే, థ్యాంక్ చెప్పు మా అక్కకి ఒక్కసారికి. పాస్ అయితే చేయను.